నిజంగా ఈరోజు ఏదైతే పాయకరావుపేటలో నన్ను ఆహ్వానించి ఇక్కడికి తీసుకొచ్చిన ఆ కార్యక్రమం చూస్తే నేను మరవలేని రోజు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత భారీ ఎత్తున ఉత్సాహంతో స్వాగతం పలికి ఎక్కడికక్కడ మరీ గజమానులతో నన్ను ఆహ్వానించారో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి మన కార్యక్రమానికి మొదలుపెట్టే ముందు భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నేను అనకాపల్లికి వచ్చిన మొదటి రోజు కూడా చాలా భారీ ఎత్తున స్వాగతం పలికి అంత ఉత్సాహంతో చేశారు. ఇక్కడ కూడా అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో చేశారు. నేను చెప్తున్నా ఇదంతా కూడా ఎందుకు ప్రజల్లో, నాయకుల్లో, కార్యకర్తల్లో ఇంత ఉత్సాహం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలే. ఆయన చేసిన పాపాలు మన అందరిలో కసి పెంచింది, కోపం. ఎప్పుడప్పుడు ఎలక్షన్ రావాలన్నా ఎప్పుడప్పుడు బటన్ అంటున్నాడు కదా, ఆ బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలా అని కార్యకర్తలంతా కూడా, ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్న రోజు. కొంతమంది అయితే నాకు ఫోన్ చేసి, ఏంటి సార్ ఈ దుర్మార్గుని త్వరగా పంపిస్తామంటే ఎలక్షన్ కమిషన్ 4th ఫేజ్లో వచ్చింది, ఎన్ని రోజులు ఇంకా మనం ఈ బాధలు పడాలంటే, సరే ఎలక్షన్ కమిషన్ వచ్చింది, ఎలక్షన్ ఇంకా మే 13 వరకు ఉంది కదా, ఏమాత్రం ఏమారకుండా 13వ తారీఖు వరకు మనం అందరం కష్టపడి పనిచేసి భారీ మెజారిటీతో ఇతనికి ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో దేవుడు ఆ మాదిరి ఆ 13వ తారీఖు మనకి ఇచ్చింటాడు. చాలా రోజులు సమయం వచ్చింది, మనం బాగా కష్టపడి పని చేసుకున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో దేశంలో అందరికన్నా యువత ఓటు ఎక్కువ రిజిస్టర్ కావడం మన అనకాపల్లె. మొత్తం యావత్ భారతదేశంలో 1.7, 1.8% ఈ కొత్తగా ఓటర్లు నమోదైంది. అంటే దాదాపు 2 కోట్ల మంది. మిగతా దాంట్లో పర్సెంట్ చూసుకుంటే యావరేజ్గా 2% కూడా రావట్లా. కాకపోతే అనకాపల్లిలో దాదాపు 10% యువత కొత్త ఓట్లుగా నమోదు చేయడం జరిగింది. 1,35,000 ఓట్లు, కొత్త ఓట్లు నమోదైనారంటే ఇక్కడ యువత ఎంత ఉందో మనం ఆలోచన చేసుకోవాలి. వారికి ఉపాధి లేదు, ఉద్యోగ అవకాశాలు రావట్లా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను, చేస్తాను అని చెప్పితే ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పటి నుంచి ఆయన దోచుకుండేదే చూస్తున్నాడు కానీ యువత భవిష్యత్తు గురించి ఆలోచన చేయలే. యువతకు భవిష్యత్తు ఉండాలి అంటే రాష్ట్రంలో మన అనకాపల్లిలో పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు ఉండే పరిశ్రమలే పారిపోయే పరిస్థితి వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే అప్పుడు విజయసాయిరెడ్డి, ఈ సుబ్బారెడ్డి ఇక్కడ ఈ ప్రాంతానికి వారు పెత్తందారులుగా ఉండి ఇండస్ట్రీస్ అందరినీ కూడా కప్పం కట్టాలి అంటే వారికి ఇండస్ట్రీస్ నడపాలా, ఉద్యోగాలు ఇవ్వాలా, ఇవన్నీ లేకుండా వారి కప్పం కట్టాలంటే ఇక్కడికి పరిశ్రమలు వచ్చేది ఆగిపోయినాయి, ఉండేది కూడా వెనక్కిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి లేకుండా చేసేదానికి మీరు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే, నేను ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా ఉంటే నాకుండే కనెక్షన్ల ద్వారా ఇండస్ట్రీస్ వచ్చేదానికి, ఇక్కడ యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి బాగుంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఏదైతే రాబోయే ఎలక్షన్లో నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో కానీ అటు మన భారతదేశంలో కానీ నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కావడం తథ్యం. దాదాపు 400 పైచిలకు సీట్లు వస్తాయి. నేను ఒకటే అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అయ్యా మీరు ఎందుకు పార్లమెంటుకు పోటీ చేస్తున్నట్లు?
మేము గెలిస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు గెలిస్తే ఎవరికి మద్దతు ఇస్తారు, వారి ఓట్లు ఏం చేస్తారు? ఎందుకంటే పోయినసారి 22 ఎంపీలు గెలిచారు. ప్రతిసారి మన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఏ రోజు కూడా ఒక ఎంపీ కూడా పాటుపడిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వస్తే ప్రధానమంత్రిని లోపల కలుస్తాడు, ఏం మాట్లాడతాడో తెలియదు. లోపల ఒకటి మాట్లాడి బయటికి వచ్చి నేను ఆంధ్రప్రదేశ్కు ఇది అడిగాను అది అడిగాను, ఇదంతా ఉత్తది. ఆయన లోపల మాట్లాడే విషయాలు వేరు, బయట చెప్పే విషయాలు వేరు. ఈ ఆంధ్రప్రదేశ్కు ఒక్క పని కూడా ఈ ఎంపీల వల్ల జరగలేదు. అది కాకుండా ఇప్పుడు జరిగిపోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు వారు ఎవరికైనా ఓటుకు వస్తే మీరు అడగండి, అయ్యా మీరు ఎంపీలు గెలిస్తే ఎవరికి మద్దతు ఇస్తారు? మీరేమన్నా రాహుల్ గాంధీకి ఇస్తారా, లేదంటే మమతా బెనర్జీకి ఇస్తారా, లేకపోతే మీ మిత్రుడు కేసీఆర్కి ఇస్తారా? కేసీఆర్ కూడా చెప్పేవాడు కదా, నేనంతా భారతదేశం తిరుగుతాను, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉంటాను అని చెప్పేసి. ఆయనకేమైనా ఇస్తారా? దానికి నేను వారం రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతున్నా, ఇంతవరకు దానికి ఆన్సర్ చేసిన దాఖలాలు కూడా లేవు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి నీ కుటుంబ సభ్యులే వీధిలోకి వచ్చి నీ మీద నమ్మకం లేకుండా పోరాడుతుంటే, నువ్వేమో నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, పేదలకు పెత్తందారుల మధ్య పోటీ అంటాడు. ఏమండి, ఇక్కడ అనిత గారు న్యాయమైన కోరికలు కోరుతూ ఇక్కడ ఉండే కార్యకర్తల కోసం పోరాడితే ఆమె మీద 23 కేసులు పెట్టినారు. ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించిన మహిళని కూడా చూడకుండా ఇంతగా మీరు కసి తీర్చుకుంటున్నారే, మిమ్మల్ని ఏమనుకోవాలి? మీరు ఈరోజు అనిత గారు గట్టిగా మాట్లాడుతున్నారు, వాళ్ళ పార్టీని కోసం చేస్తున్నారని ఆమె పైన స్పెషల్ ఫోకస్ పెడతానంట. అంటే నువ్వా ఎస్సీల గురించి ఆలోచన చేసేది, బీసీల గురించి ఆలోచన చేసేది? ఆమె పైన స్పెషల్ ఫోకస్ పెట్టి ఏం చేస్తావు? నువ్వు ఏమి చేయలేవు. ఈ అనకాపల్లి 7 నియోజకవర్గాల్లో నువ్వు ఎంత స్పెషల్ ఫోకస్ పెట్టినా ఏమి జరగదు. వారికి ఇక్కడ ఏదైతే 7 మంది ఉన్నారో ఈ అనకాపల్లి నాయకులకి నేను అండగా ఉంటా. నేను అండగా ఉన్నానంటే ఎవరి అండ? మనకు నరేంద్ర మోడీ గారి అండ ఉంది. అమిత్ షా గారి అండ ఉంది. భారతీయ జనతా పార్టీ అండ ఉంది. ఏమి స్పెషల్ ఫోకస్ నువ్వు కాదు పెట్టాల్సింది. ఈ అనకాపల్లె, ఈ పాయకరావుపేట ప్రజలు స్పెషల్ ఫోకస్ పెట్టి నిన్ను ఇంటికి పంపించడం ఖాయం. అలాగే మామూలు కూడా ఇంటికి పంపించారు. తెలంగాణలో మనం చూసాం కదా, కేసీఆర్ ఓడిపోయిన 100 రోజులు పట్టింది ఆ పార్టీ కొలాప్స్ కావడానికి. ఆ పార్టీ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్లో చేరుతున్నారు, ఇతర పార్టీల్లో చేరుతున్నారు, బీజేపీలో చేరుతున్నారు. ఇక్కడ రేపు మీ గ్రామాల్లో మిమ్మల్ని ఎవరెవరు ఇబ్బంది పెట్టినారో, ఎవరెవరు మిమ్మల్ని కేసులు పెట్టించారో వారే మీ దగ్గరకు వచ్చి ఇక్కడ కూటమి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత, అమ్మా మీరు మీ ఎమ్మెల్యేకి చెప్పండి, అనిత గారికి చెప్పండి, బుజ్జి గారికి చెప్పండి, మా మీద కేసులు లేకుంటే మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా మీరు పాత ఎన్ని మనసులో పెట్టుకోవద్దండి, మేము మీ పార్టీలో చేరుతామని ఇక్కడ చిన్న నాయకులు చేస్తారు. పెద్ద నాయకులు ఏం చేస్తారు తెలుసా? తెలంగాణలో మాదిరి ఊరికే పోయి వేరే పార్టీలో చేరరు. జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని ఈరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఫస్ట్ ఎవరైతే ఆయనకు దగ్గరగా ఉండరో వాళ్ళే ఆయన్ని కొట్టి నువ్వు ముంచావు, చేశావు, మేము ఈరోజు ఎలా బతకాలి, ఏ విధంగా ఫేస్ చేయాలి, నువ్వు ఇన్ని పాపాలు చేశావు, ఆ పాపాలంతా ఇప్పుడు మా మీద పడతాయని చెప్పేసి జరగకుండా పోతుందేమో వేచి చూడండి. మళ్ళా మనం ఇదే పాయకరావుపేటలో రేపు గెలిచినాక విజయోత్సవ సభలో ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే ఇతను ఇన్ని రకాలుగా పాపాలు చేసి ప్రజల సొమ్ము దోచుకొని
ఆ సొమ్ము ఎక్కడైతే దాచుకున్నాడో ఆ దాచుకునే దానికి సొమ్ము దోచుకునే దానికి ఎవరైతే అధికారులు, కొంతమంది నాయకులు, కొంతమంది పోలీసు అధికారులు సహకరించారో వారి అందరి లిస్టు డైరీలో ఉంది. ఎక్కడ పోలా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలో చేరిన తర్వాత వారు తప్పించుకునే సమస్య లేదు. కాబట్టి ఇవన్నీ కూడా జరగాలి అంటే మనము ఈ 40 రోజులు అప్రమత్తంగా ఉండి ఏదైతే అనిత గారికి సైకిల్ గుర్తు, నాకు భారతీయ జనతా పార్టీ తరఫున కమలం గుర్తు, వీళ్ళు అంటున్నారు అబ్బా ఇంతమంది పొత్తులు పెట్టుకున్నారు, వీళ్ళు ఎక్కడ మింగిలైతుంది, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం నాయకులు ఎక్కడ కలుస్తారు అని చెప్తున్నారు కదా. ఒక్కసారి కొన్ని ఛానల్స్ ఉన్నాయి, బా వీళ్ళు ఎక్కడ కలుస్తారు, ఇది కుదరదు, ఇది జరిగే పని కాదు అని ఆ ఛానల్స్కు చెప్తున్నా, ఆ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నా, ఒక్కసారి ఈరోజు పాయకరావుపేటలో జరిగిన సభ చూడండి. ఏ మాత్రం అనుమానం లేదు, ఓటు ట్రాన్స్ఫర్ పక్కాగా 100% జరిగి తీరుతుంది. ఈరోజు అందరి కళ్ళల్లో సైకిల్ ఉంది. కళ్ళు తెరిస్తే కనపడేది సైకిల్, కళ్ళు మూస్తే మళ్ళీ తెరిస్తే కనపడేది కమలం. అందరి కళ్ళల్లో కమలం పరిచేసినట్లు ఉంది. కాబట్టి ఈ ఛానల్స్ అనుకునే ప్రకారం ఏమి జరగదు, వైఎస్ఆర్ నాయకులు అనుకునే ప్రకారం ఏమి జరగదు. ఈ కూటమి ప్రధానమంత్రి ఏదైతే మన చిలుకలూరుపేటకు వచ్చి చెప్పినాడో, ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే కూటమి గెలవాలి, డబుల్ ఇంజన్ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోడైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో త్రిబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. ఈ త్రిబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. మనం అందరం కూడా ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులన్నీ జరిగి తీరుతాయని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే ఈ ప్రాంతానికి ఏదైతే అనకాపల్లిలో పాయకరావుపేటలో కొన్ని డెవలప్మెంట్స్ నా దృష్టికి వచ్చినాయి. ఇవి కూడా పెద్ద ఇష్యూస్ ఏం కాదు. ప్రభుత్వ దృష్టి లేకుండా, ప్రభుత్వానికి చూపు లేకుండా వారు ఎంతసేపు దోచుకుందామా, ఈ పని చేస్తే నాకు ఎంత వస్తుంది అనే ఆలోచనతోనే ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాల. ఇప్పుడు ఈ పాయకరావుపేట కాన్స్టిట్యున్సీలో పాయకరావుపేట మండలంలో తాండవ నది ఆయకట్ట నుండి పాయకరావుపేట లింగాల తోట కాలనీ వద్ద ఆక్రమణకు గురైనది, సర్వే చేసి పూడికి తీయాలి. ఇది పెద్ద సమస్య కాదు. దీని మీద ఏదైతే కూటమి ప్రభుత్వం వస్తానే ఈ పనులన్నీ కూడా, నేను చెప్పే పనులన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, పాయకరావుపేట మెయిన్ రోడ్డు డబుల్ రోడ్డుగా మార్చాలి. డెక్కన్ కంపెనీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇది న్యాయమైన కోరిక. దీనిపైన కూడా దృష్టి పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి మంచి నీరు కావాలి. కేంద్ర ప్రభుత్వము శుద్ధి చేసిన నీళ్లు ఉంటే దాదాపు 75% వరకు వారి ఆరోగ్యం బాగుంటుంది. ఈ ప్రభుత్వం మంచి నీరు ఇచ్చేదానికి కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వము ఇచ్చే వాటా కూడా తీసుకొని చేయలేని పరిస్థితిలో ఉంది. దాని ఎప్పుడైతే ఈ డిమాండ్ ఉందో ఆ డిమాండ్ను తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించి ఇంటింటికి కొలాయి చేయిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే నక్కపల్లి మండలంలో మామిడి రైతుల కోసం జ్యూస్ తయారు చేసే ఫ్యాక్టరీలు ప్రోత్సహించాలి. దొడ్డిగల్లు వద్ద మ్యాంగో హబ్ మార్కెట్ యార్డు స్థాపించాలి. ఇది చాలా చిన్న సమస్య. ఈ ప్రభుత్వ దృష్టి లేకుండా చేస్తున్నారు కాబట్టి ఇది కూడా తప్పకుండా దీనిపైన దృష్టి పెడతామని చెప్పేసి తెలియజేస్తున్నా. ఎస్ రాయవరం మండలంలో పెద్ద ఉప్పలం నుండి ఎస్ రాయం వరకు వెళ్ళే మార్గంలో వరహా నది మీద వంతెన ఏర్పాటు, అలాగే ద్వారంపూడి వద్ద వరహా నది మీద చెక్ డ్యామ్ ఏర్పాటు, ఎన్ఏఓబి నిర్వాసితులకు న్యాయం చేయాలి. నర్సీపట్నం నుండి రేవులపాలెం వెళ్ళే రోడ్డులో జల్లూరు పందూరు వద్ద వంతెన పూర్తి చేయాలి. ఇది చాలా సంవత్సరాల నుంచి నిలిపివేసింది. అలాగే చాలామంది, నేను ఎక్కడ వెళ్ళినా కానీ అనకాపల్లిలో ఈ షుగర్ ఫ్యాక్టరీలు తెరపించాలి,
షుగర్ రైతులకు న్యాయం జరగాలి, వారికి మద్దతు ధర కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఎందుకంటే చక్కెర కన్జంప్షన్ తగ్గిపోయింది, చక్కెర తినేది మొత్తం అందరూ తగ్గించారు ఆరోగ్యం కోసం. దానికన్నా మించిగా ఎథనాల్ ప్లాంట్స్ చక్కెరతో మన షుగర్ కేన్తో తయారవుతుంది, ఈ చెరుకుతో తయారవుతుంది. కాబట్టి ఎథనాల్ ప్లాంట్స్ కాన్స్టిట్యున్సీకి ఒకటి 7 కాన్స్టిట్యున్సీల్లో పెడితే కన్నా ఇబ్బంది లేకుండా పోతుంది. దానికి గవర్నమెంట్ నుంచి కూడా చాలా ప్రోత్సాహాలు వచ్చినాయి. తప్పకుండా ఈ ఎథనాల్ ప్లాంట్స్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ నియోజకవర్గానికి వచ్చేదానికి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, డెవలప్మెంట్ గురించి మీరు నాకు చెప్పాల్సిన అవసరం లా. ఎందుకంటే నాకు 12 సంవత్సరాలు రాజ్యసభ అనుభవం ఉంది. అందరూ మంత్రులు తెలుసు, అందరూ ఆఫీసర్లు తెలుసు. కాబట్టి ఏదైనా ఈ నియోజకవర్గానికి డెవలప్మెంట్ కావాలంటే నేను ఎక్కడికైనా కానీ, ఏ మంత్రి దగ్గరికైనా కానీ, ప్రధానమంత్రి దగ్గర కానీ మీ సమస్యలు తీసుకుపోయి శాంక్షన్ చేయించడానికి నాకు ఎవరు పోటీ లేరు, ఎవరు రాలేరు. నాకు అంత అనుభవం ఉంది. మీరు చూస్తుంటారు నేను ఎక్కడెక్కడ తిరిగేది, ఎక్కడెక్కడ కలిసేది. ఏ పని అయినా కానీ ఇది సాధ్యం కాదు అనే పనిని నేను సాధ్యం చేసి చూపెట్టే సత్తా ఆ దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. అలాగే నేను 12 సంవత్సరాలు అంటే ఎగువ సభ రాజ్యసభ నుంచి ఈరోజు పార్టీ నిర్ణయిస్తే భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు అనకాపల్లిలో చాలా సమస్యలు ఉన్నాయి, నువ్వు అక్కడి నుంచి నిలబడాలి, అక్కడి నుంచి నువ్వు గెలవాలి, ఆ ప్రాంతానికి న్యాయం చేయాలి, నా మాటగా నువ్వు వారికి అనకాపల్లి ప్రజలకు చెప్పు అని చెప్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ కూడా మనకు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా అడ్రస్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే బూడి ముత్యాల నాయుడు ఆయన ఇక్కడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి, నేను భారతీయ జనతా పార్టీ తరఫున సీఎం రమేష్ నేను అభ్యర్థిని. మీరు ఒక్కసారి పోల్ చూసుకోండి. ఆయన జగన్మోహన్ రెడ్డి మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి కూర్చొని నా జిల్లా ప్రజలకు కనీసం మీరు 24 జిల్లాల్లో మీరు ఏమైనా చేసుకోండి, నేను పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నా, నా జిల్లాలో ఉన్న పంచాయతీ నిధులు పంచాయతీ సర్పంచులకు ఇస్తే ఆ పంచాయతీలు బాగుపడతాయి అని అడిగే ధైర్యం లేదు, ఆయన దగ్గర మాట్లాడేదానికి లేదు. ఎవరైనా కానీ ఇంత మాదిరి రాజరికంలో ఇప్పుడు రాజులు కూడా మామూలుగా వాళ్ళు దర్బారు పెట్టి ప్రజా సమస్యలు ఏమన్నా ఉంటే ఒక మహామంత్రి ఇంకొకరు అట్లా కూర్చొని ప్రజలను రోజు కొంత సమయం ఇచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడి చర్చించుకొని తీర్చేవాళ్ళు. ఇక్కడేంటి ఇది? ముఖ్యమంత్రిని అంట ఏ ఎమ్మెల్యే కలిసేదానికి లేదంట, ఏ మంత్రి కలిసేదానికి లేదంట. ఈ 4-5 మంది రెడ్లు ఉన్నారు, వాళ్ళు మాత్రమే ముఖ్యమంత్రిని డైలీ కలిసాలంట. ఈ జిల్లాలో మైనింగ్లో ఇంత వచ్చింది, ఈ జిల్లాలో లిక్కర్లో ఇంత వచ్చింది, ఈ జిల్లాలో శాండ్లో ఇంత వచ్చింది, ఈ భూ కబ్జా చేస్తే ఇంత వచ్చింది, అక్కడ ఈ పని చేస్తే ఇంత వచ్చింది, ఈ లెక్కలు చూసుకొని పోవడమే కానీ ప్రజా సమస్యలకు జోలికి పోలేదు. అటువంటి ప్రభుత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏళ్లతో సహా తీసి పడేస్తే మళ్ళీ నేను చెప్తున్నా కదా, ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తారు ఆ పార్టీ అంటూ ఉండదు. తెలంగాణలో ఏ విధంగా ఈరోజు బీఆర్ఎస్ కుప్పకూలిందో అంతకన్నా ఘోరంగా వైఎస్ఆర్ జగన్ పార్టీ పోతుంది. అక్కడ ఉండే నాయకులే ఆయన మీద తిరగబడి వారే ఏమైనా చేయొచ్చు. అప్పుడు మనం చూద్దాం. తమాషా అంతా ఎక్కడ మర్చిపోలే, అన్నీ కూడా వడ్డీతో సహా తీర్చుకుందాం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ మీరు కూడా రేపు జరగబోయే మే 13వ తారీఖు ఏదైతే పోలింగ్ ఉందో ఆ పోలింగ్ రోజు మొదటి ఓటు పార్లమెంటు ఓటు ఇస్తారు. దానిపైన కమలం గుర్తు కేసి మీరు కూడా ఈ జరిగిన ఏదైతే గుర్తు ఇదంతా ఉందో కూడా గ్రామంలో ప్రతి ఇంటికి రేపు డోర్ టు డోర్ క్యాన్వాస్లో ప్రతి అవ్వలకు, తాతలకు, అక్కలకు, చెల్లెలకు అందరికి కూడా గుర్తులు చెప్పాలి. అలాగే
నాకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి కమలం గుర్తు పైన రెండో ఓటు ఏదైతే సైకిల్ ఉందో అనిత గారు అభ్యర్థిగా నిలబడుతున్నారో మీరు సైకిల్కి ఓటేసి గెలిపిస్తే అనిత గారు గెలిచిన సైకిల్లో నేను ఢిల్లీకి పోతానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ మీకు తెలియని విషయం ఒకటి, మా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో గడ్డం బుజ్జి గారు మాకు దగ్గర. నేను పాయకరావుపేటలో ఇంత భారీ ఎత్తున నేను ఫస్ట్ ఇట్లా సీట్ వస్తానే ఫస్ట్ వారు నాకు ఫోన్ చేసి మా ఊరికి వస్తున్నారు, మీరు తప్పకుండా రావాలి అంటే నాకు కూడా, ఎందుకంటే అంత అత్యంత సన్నిహితుడు ఇప్పటి నుంచి కాదు, గత 20 సంవత్సరాలుగా. కాబట్టి నాకు సొంత ఇంటికి వచ్చినట్లు ఆనందంగా ఉంది. మీరు మంచి మెజారిటీతో గెలిపిస్తే ఆయనకు కూడా గౌరవం ఉంటుంది, నాకు బాగుంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు మీరు చూపించిన ఈ ఉత్సాహం మరవలేని రోజు. మీకు అందరికీ మరీ ఒక్కసారి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు.